అయిపోయింది. ఇప్పుడు ఖర్చు పెట్టలేకపోయారు. ఇది గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలు, 2018 వరకు జరిగినటువంటి అంశాలు. అక్కడ క్రాప్ ఎక్కడ కూడా క్రాప్ లేదండి. నేను ఇలా చెప్తాను, దానికి ఒక సపరేట్ ఫామ్ లో వస్తే మనం మాట్లాడుకున్నాం. అలాగే కాలువలు, పూడికలు ఉన్నాయి, ఉన్న సమస్యలు ఉన్నాయి, ఉన్నమాట వాస్తవమే. అదేదో జగన్మోహన్ రెడ్డి గారు స్వీకారం చేయగానే కాలువలు పూడిపోవడం మొదలట్లేదు అధ్యక్ష. లేదా గేట్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయగానే గేట్లు తుప్పుపట్టడం ప్రారంభించలేదు అధ్యక్ష. ఇది కాలానుగుణంగా జరుగుతూ వచ్చాయి. ఇది ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం జరిగాయి, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగాయి. వాటి మీద అశ్రద్ధ వల్ల జరిగింది. జరగటం వల్ల అప్పుడప్పుడు కొన్ని గేట్లు లీక్ అవుతున్నాయి, కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆదేశించారు, ఎక్కడైతే ఈ రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో పులిచింతలో ఒక గేటు కొట్టుకుపోయింది అధ్యక్ష. మొన్న నేను వెళ్ళొచ్చాను, గుళ్ళకమ్మలో ఒక గేటు కొట్టుకుపోయింది అధ్యక్ష. నాకు చిత్రమైన విషయం ఏంటంటే అధ్యక్ష, గుళ్ళకమ్మలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధ్యక్ష, గుళ్ళకమ్మకి సుమారుగా 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. దేనికోసం ఖర్చు పెట్టారంటే అధ్యక్ష, తెలుగు తల్లి బొమ్మ గురించి, బ్యూటిఫికేషన్ గురించి, గెస్ట్ హౌస్ గురించి, పైలాన్ గురించి, వీటి గురించి సుమారుగా 6 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. 1 కోటి రూపాయలు కూడా ఆ స్పిల్వేకి సంబంధించినటువంటి గేట్లు ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. ఇప్పుడు 3 గేట్లు వీకెండ్గా ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత దానికి టెండర్స్ పిలిచి దాన్ని పనులు చేసేటటువంటి కార్యక్రమం, ఇంతలో గేటు కొట్టుకుపోయింది. గేటు కొట్టుకోగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, గేటు కొట్టుకుపోయింది అన్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి అంశం. దీన్ని మనం బాధపడాలి, అందరం కూడా బాధపడాలి. పెద్ద పెద్ద పైగా ఇంకొక అంశాన్ని ఇక్కడ నేను చాలా స్పష్టంగా మీ ద్వారా సభ్యుల ద్వారా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి నేను తెలియజేస్తుంది ఏంటంటే, అదేమిటో మరి ఆ నానుడు ఎట్లా వచ్చిందో ఏంటో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వస్తే వర్షాలు బాగా కురుస్తాయి, ప్రాజెక్టులన్నీ నిండుతాయి. నిజంగానే వాడు అధికారం ఉన్నప్పుడు మరి కారణాలు ఏంటో నేను నమ్మాలో నమ్మకూడదు నాకు తెలియదు అధ్యక్ష. అది ఆరోపణ కూడా కాదు. మరి ఆరోపణ అని చెప్పేసి వారు బయ్యం లెగిస్తే నేను చెప్పలేను. వారు ఉన్నప్పుడు ఏ ప్రాజెక్టు నిండలేదు అధ్యక్ష, నీళ్లు రాలేదు అధ్యక్ష, గేట్లు కొట్టుకుపోయే పరిస్థితే లేదు. అప్పుడు గేట్లు మూసించినా ఒకటే, తెరిచించినా ఒకటే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గేట్లు మూయవలసిన పరిస్థితి వచ్చింది, ఫుల్గా పెట్టుకున్నారు, మళ్ళా గేట్లు లేపాల్సి వస్తుంది. అయ్యో అధ్యక్ష, ఎంత గొప్ప విషయం. నాగార్జున సాగర్, శ్రీశైలం పారుతూనే ఉన్నది, అన్ని గేట్లతో ప్రవహిస్తూ ఉన్నది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు పాదం పెడితే అంతే అనేటువంటి భావన వస్తుంది అధ్యక్ష. కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, అందువల్ల నేను అన్ని ప్రాజెక్టులు అధ్యక్ష ఇవాళ నేను చెప్తున్నా, మీరు తొందరపడవద్దు, మీరు అవకాశం ఇస్తే మాట్లాడారు. మీరు ఎందుకు లేస్తారండి? మీరు ఎందుకు లేస్తారు? మీరు నరసింహ గారు, మీరు ఎందుకు లేస్తారు? కూర్చోండి అధ్యక్ష. ఇవాళ సోమశీల అంటే క్వశ్చన్ చెప్పడం అంటే వారు నేను క్వశ్చన్కి అధ్యక్ష నేను స్పృహలో ఉండే మాట్లాడతాను అధ్యక్ష, సెన్సిటివ్గానే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. నేనేంటంటే వారు అడిగినటువంటి డెల్టా ఆధునీకరణకు సంబంధించి కాలువలకు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత మిగిలిపోయింది అనే దానికి చాలా స్పష్టంగా సమాధానం చెప్పిన తర్వాత వారు మిగతా విషయాల జోలికి వెళ్ళారు. దేనికి వెళ్ళారు? కాలువలు, పూడికలు, గేట్లు అనే అంశాలను గౌరవ సభ్యులు మాజీ మంత్రి గారు కూడా వారు చిక్కాల రామచంద్రరావు గారు ప్రస్తావన చేశారు. కాబట్టి ఇవన్నీ ప్రస్తావన చేస్తున్నా, లేకపోతే ఇవన్నీ ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు. సమాధానం చెప్పారు, నేను కూర్చున్నాను. వారు ఇంకా ఎక్స్టెన్షన్గా వెళ్ళారు, ఇది దాటి వెళ్ళారు, ఈ పరిధి దాటి వెళ్ళారు. కాబట్టి నేను చెప్పవలసి వచ్చిందని మనవి చేస్తున్నాను అధ్యక్ష. అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు అధ్యక్ష. ఇవాళ నేను మనవి చేస్తున్నాను, ఈ పూడిక విషయంలో కానివ్వండి, లేదా ఈ గేట్లు ఎక్కడైతే లాక్కులు లీక్ అవుతున్నాయి, గేట్లు లేక ఇబ్బంది పడుతున్నారు, వీటన్నిటి మీద సమగ్రంగా మేము కాన్ఫరెన్స్ పెట్టుకొని మాట్లాడుకొని వాటి మీద ఎంత ఫండ్స్ ఉపయోగించాలో సీఎం గారు మాకు ఆదేశించారు. దాని మీద తగు చర్యలు తీసుకుంటాము. ఏ విధమైనటువంటి కంగారు పడవలసిన అవసరం లేదని ఈ సందర్భంగా మీ ద్వారా సభ్యులకి గౌరవ చిక్కాల రామచంద్రరావు గారికి తెలియపరుస్తున్నాను. ఒక ఆన్సర్ కావాలండి. ఏం చెప్పారంటే ఏమన్సర్ అండి? అది చెప్పిందే మీరు అడిగిన దానికి ఒక నిమిషం అధ్యక్ష. వారికి ఆన్సర్ రాలేదంటే వారు అడిగిన ప్రశ్న గోదావరి డెల్టా కాలువల ఆధునీకరణ కొరకు మంజూరు చేసిన నిధుల పరిమాణం ఎంత అన్నారు, దానికి ఆన్సర్ వచ్చింది. ఇప్పటి వరకు ఖర్చు చేసిన మొత్తం ఎంత అన్నారు, దానికి ఆన్సర్ వచ్చింది. మిగిలిపోయింది ఎంత అన్నారు, దానికి ఆన్సర్ వచ్చింది. ఇంకా కడవా ప్రశ్నలు వారు ఇప్పుడు స్పాంటేనియా వేసిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పకపోవచ్చు, సమాచారం లేకపోవచ్చు. మళ్ళా రండి, మళ్ళా సమాధానం చెప్తాను. రూపాయలు
మీరు ఇప్పుడు ఖర్చు పెడుతున్నారా లేదన్నది చెప్పండి. మాకు ఒకటి ఎక్స్పీరియన్స్. ఒక నిమిషం ఆగండి మంత్రి గారు, ఒక నిమిషం మంత్రి గారు, ఒక నిమిషం ఆగండి చెప్తాను. మీరు క్రాప్ వాళ్ళు లేదని చెప్పి అన్నారు. క్రాప్ వాళ్ళ గురించి ఇక్కడ ఎందుకండి చెప్పి మాట్లాడుతుంది కానీ దీని మీద వచ్చింది, గురించి మాట్లాడుతుంది, దీని మీద వచ్చింది క్రాప్ వాళ్ళు లేకపోతే క్రాప్ వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకంటే సార్ ఆయన అన్నాడు కాబట్టి నేను లేదని చెప్పాను. ఇంకొక అంశం అధ్యక్ష చిక్కాడ రామచంద్ర గారు దయచేసి మీ ద్వారా చిక్కాడ రామచంద్ర గారు అడుగుతున్నా అధ్యక్ష, ఏదైతే 926,25,00,000 రూపాయలు మిగిలినవో అవి ఖర్చు పెట్టడానికి ఉండవు, అవి ల్యాప్స్ అయిపోయినాయి, వాటిని మళ్ళీ ఖర్చు పెట్టడం సాధ్యం కాదు. వ్యవసాయం ఖర్చు పెట్టమంటే అక్కడ ఏమి ఉంటాయండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.